మేఘాలను నింపి ఆ మేఘాలను నీ ఊరి మీదకి ఎవరు నడిపిస్తున్నారు? ఒక మేకలు వెళ్ళాలి అంటే ఎవరో ఒకళ్ళు వెనకాతల కాపరి ఉండి నడిపించాలి, నువ్వు ఇటెళ్ళు అని. మరి మేఘాలు ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ప్రాంతాలకి మేఘాలు వెళ్ళిపోతున్నాయటండి. ఇదిగోండి, మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు? జూన్ మాసం తర్వాత. ఏమని? ఋతుపవనాలు అంటున్నారు. ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు అంటున్నారు. అప్పుడు వార్తల్లో చెప్తారు, ఏమండి నైరుతి ఋతుపవనాలు ప్రారంభం అవుతున్నాయి, త్వరలో మీరు చల్లని కబురు వినబోతున్నారు. మరి అక్కడ నుంచి ఏమండి, ఒకవైపు అరేబియా సముద్రం నుంచి కొన్ని బయలుదేరుతున్నాయి, బంగాళాఖాతం వైపు నుంచి మరో కొన్ని బయలుదేరుతున్నాయి, హిందూ మహాసముద్రం నుంచి కొన్ని బయలుదేరుతున్నాయి. ఇలా ప్రపంచంలో ప్రతి దేశం మీదకి ఆయా సముద్రాల మీద నుంచి ఈ మేఘాలు ఎవరండి నడిపిస్తున్నారు? ఎవరు డ్రైవర్? ఎవరు వాటికి? మనం చూస్తుంటే మేఘం వెళ్ళిపోతుంటది, అలాగా ఎవరు నడిపిస్తున్నారు దాన్ని? ఇప్పుడైనా ఆలోచించారా? ఈ మేఘాలు ఎక్కడికండి వెళ్ళిపోతున్నాయి? ఎవరు పిలిస్తే వెళ్ళిపోతున్నాయి? ఇవన్నీ నీళ్లను నింపుకోవడానికి వెళ్ళిపోతున్నాయి. నీళ్లు నింపుకుంటున్నాయి సముద్రం మీద, మరలా అక్కడి నుంచి వెనక్కి వస్తున్నాయి. ముందుకు రప్పించింది ఎవరు? వెనక్కి పంపించింది ఎవరు? యోబు గ్రంథం చూడండి, 37వ అధ్యాయం 12. ఆయన ఎవరు? దేవుడు. ఏ దేవుణ్ణైతే వెనక్కి పెట్టారో, ఏ దేవుణ్ణైతే ఈ సమాజం పట్టించుకోకుండా ఉంటుందో ఆ దేవుడు, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపులు, మేఘములు. ఆయన వాటి ఆజ్ఞ ఇచ్చాడట, నువ్వు వెళ్ళిపో, ఆంధ్ర మీదకి వెళ్ళిపో, నువ్వు తెలంగాణ మీదకి వెళ్ళిపో, నువ్వు కర్ణాటక మీదకి వెళ్ళిపో, నువ్వు మహారాష్ట్ర మీదకి వెళ్ళిపో. అలా చెప్పిన అన్నిటినీ మేఘాలు నెరవేరుస్తున్నాయటండి. నువ్వు వినవు ఆయన మాట, ప్రకృతి వింటుంది దేవుని మాట.